గ్రామ స్వరాజ్య సాధనలో జీ బిల్లు నూతన శకమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ బిల్లు ద్వారా వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామీణ ఉపాధి పనులు గ్రామాల్లో మరింత గొప్పగా జరగనున్నాయన్నారు. వ్యవసాయ పనులు జరిగే 60 రోజులు మినహా మిగిలిన రోజుల్లో 125 రోజులు ఈ బిల్లు ద్వారా పనులు కల్పిస్తామని చెప్పారు. గతంలో 100 రోజులు ఉన్న పని దినాల్ని 125 రోజులకు పెంచామన్నారు. ఉపాధి హామీ పనుల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించి పారదర్శకంగా పనులు జరిగేలా ఈ బిల్లు రూపొందించామన్నారు. గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ అంటే గ్రామాల లోపల అందరికీ ఉపాధి కల్పించడము, ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పించి ఉపాధులు కల్పించి ఆ గ్రామాభివృద్ధితో పాటు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, ఇంకా గొప్పగా చేయాలనేటువంటి లక్ష్యంతో జీ బిల్లు 2025 తీసుకురావడం జరిగింది. రైతుల పంట వేసే సమయంలో కానీ, నాట్లప్పుడే కానీ, కోతలప్పుడే కానీ, నాట్లప్పుడే కానీ ఒక 60 డేస్ దీనికి బ్రేక్ ఇవ్వాలని దీంట్లో ఉన్నటువంటిది. ఇంతవరకు 100 రోజులు పని మాత్రం కల్పించేటోళ్ళు 25 రోజుల పని దినాలను పెంచడం జరిగింది.